వినాశకాలి విపరీత బుద్ధి అని మన పెద్దలు సామెత చెప్పారు. వినాశకాలము దాపురించినప్పుడు విపరీత బుద్ధులు పుట్టుకొస్తాయంట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉన్న తరుణంలో ఒక ముదనష్టపు చట్టం, ప్రజలకు వాళ్ళ హక్కులకు భంగం కలిగించే వినాశనకరమైన చట్టం దాన్ని అమల్లో తీసుకొచ్చింది. ఆ చట్టము పేరు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం అని చెప్పి. ఈ చట్టము ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రములో లేని విధంగా ఒక అన్యాయము, అక్రమము, అరాచకము, రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతాయి. ఎలా అయితే రెవెన్యూని పర్యవేక్షించడానికి మండలంలో ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ ఉన్నాడో, ఇక మన భూములన్నీ కూడా టీఆర్ఓ అంట ఒక పదవి సృష్టించారు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి అంట. మండలానికి ఒకరు ఉంటారంట. మన భూములన్నీ వారి అధీనంలో ఉంటాయంట. మనం కొనుక్కోవాలన్నా, అమ్మాలన్నా, అది ఇంటి స్థలమైనా, భూమైనా, ఏ ఆస్తి అయినా కూడా టీఆర్ఓ యొక్క అనుమతి లేకుండా అమ్మటానికి వీల్లేదు, కొనటానికి వీల్లేదు. కొన్న తరువాత కూడా టీఆర్ఓ దగ్గర మనం కొన్నామనే సమాచారం ఇవ్వాలి. ఈ చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారంటే, ఏదైనా భూ వివాదం ఉంటే కింది కోర్టు, తాలూకా స్థాయి లేదా డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో ఉండే కోర్టులకు పరిధి లేకుండా చేశారు. ఇక భూ వివాదం అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. కింద కోర్టులకు అటువంటి వెసులుబాటు లేకుండా నిర్వీర్యం చేశారు. ఈ విధంగా మన భూమి మీద ఒక అధికారిని నియమించి, అధికారికి ఏమన్నా రెవెన్యూ గురించి, న్యాయ వ్యవస్థ గురించి, రిజిస్ట్రేషన్ గురించి అవగాహన ఉంటుందా అంటే అది లేదు. ఆ నియోజకవర్గ పరిధిలో శాసనసభ్యుడికి అడుగులకు మడుగులెత్తే ఒక అధికారిని నియమించుకుని ప్రజలను తమ చెప్పు చేతలలో పెట్టుకోవటానికి ఏర్పాటు చేసిన చట్టంగా కనపడుతున్నది అని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ అడ్వకేట్ల సంఘం, న్యాయవాదుల సంఘం ధర్నాలు నిర్వహించారు. వాళ్ళ యొక్క విజ్ఞప్తులను అందించారు. అయినా పోగాలము దాపురించినప్పుడు ఇలాంటివేవి కూడా చెవికెక్కవు. ఈ చట్టాన్ని అమలు చేయటం ప్రారంభించారు. మన తాతలు మనకిచ్చిన భూమి మీద ఎవడో అధికారి పెత్తనం చెలాయించడం అనేది న్యాయమా, ధర్మమా? ఆలోచించండి. ఇటువంటి మనల్ని ఒక్కసారి ఓటు వేయని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఇక ఒక్కసారి నాయనో వద్దు, పోవాలి జగన్, రావాలి చంద్రబాబు అని కోరుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము చేసిన తరువాత ఈ దుర్మార్గపు, అక్రమ, అరాచక, అన్యాయమైన ఈ ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టాన్ని ఉపసంహరించి ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా చేయడానికి ఆయన నిర్ణయం తీసుకుని అధికారికంగా ఎన్నికల మేనిఫెస్టోలో
అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని ఉపసంహరిస్తామని చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీని గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క ఛాన్స్ అయిపోయింది, రెండవసారి అధికారంలోకి వచ్చే ఎటువంటి సూచనలు కూడా లేవు. కనుక జూన్ మొదటి వారములో ఈ చట్టాన్ని ఉపసంహరించడం ద్వారా అందరూ కూడా ఆనందంగా మన భూమిపై మనం హక్కులు పొందే అవకాశం రాబోతున్నది.